పరా, అపరా భక్తి ప్రక్రియలను అర్థం చేసుకోవాలంటే, మనం ముందుగా కర్మ, అకర్మ, వికర్మ ప్రక్రియలను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే, ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ప్రక్రియలు. What is karma? What is akarma? What is vikarma? Because they are connected. Lord talks about attaining the state where you perform karma, but you don't get the impression of the karma. కర్మ చేయాలి కానీ, ఆ కర్మ ప్రభావం మన మీద పడని స్థితికి చేరుకోవాలి అంటారు భగవాన్ శ్రీకృష్ణుడు. అటువంటి స్థితికి చేరుకోవడం ఎలాగో కూడా ఆయన ఇతర అధ్యాయాల్లో వివరించారు. బురదలో నివసిస్తున్నా కూడా పరిసరాల ప్రభావం ఏమాత్రం అంటని కమలదళం యొక్క ఉదాహరణను ఆయన ఇచ్చారు. అకర్మ స్థితికి, అంటే కమలదళం వంటి స్థితికి చేరుకోవడం మన లక్ష్యం. అపరాభక్తికి చేరడానికి మనకు ఉండవలసిన లక్ష్యాలు ఇవి. అయితే అటువంటి స్థితికి చేరుకోవడం ఎలా? ఈ 3 అంశాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. దీని గురించి సోదాహరణంగా ఆయన వివరించారు. అయితే ఆయన అర్జునునికి ఉపదేశించిన మార్గం ఒక్కటే మనలను ఆ స్థితికి చేర్చగలిగిన మార్గం. దాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆయన ఉపదేశించిన మార్గం గురించిన ఎరుక ఉన్నప్పటికీ మనం అసంపూర్ణంగానే మిగిలిపోతున్నాం. అకర్మ స్థితికి చేరుకోవాలి అన్న జ్ఞానం ఉంది. అపరాస్థితికి చేరుకోవాలి, కమలదళంలా ఉండాలి అన్న జ్ఞానం ఉంది. కానీ ఎలా చేరుకోవాలి? దానిని కూడా ఆయన సోదాహరణంగా వివరించారు. యుద్ధభూమిలో అయోమయ స్థితిలో ఉన్న అర్జునుడికి తన విశ్వరూప దర్శన భాగ్యం కల్పించి, జరిగిపోయిన దానిలో అతనిది కేవలం ఒక పాత్ర మాత్రమే అన్న ఎరుకను ఏర్పరుస్తారు. శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని చూసిన అర్జునుడు భయపడిపోతాడు. నేను మీ విశ్వరూప దర్శనాన్ని చూడలేకున్నాను, మీ యథాతథ స్నేహపూర్వక స్థితికి తిరిగి రండి అని అర్జునుడు శ్రీకృష్ణుని ప్రార్థిస్తాడు. నీ స్నేహితుడిని అయినందున నీ విశ్వరూప దర్శన భాగ్యం నాకు కలిగింది. మరి ఇతరుల సంగతి ఏమిటి? మన తర్వాతి తరం 5,000, 10,000 లేదా 10 లక్షల సంవత్సరాల అనంతరం వచ్చేవారు మిమ్మల్ని, మీ దివ్యత్వాన్ని ఎలా అర్థం చేసుకోగలుగుతారు అన్న అర్జునుని సందేహానికి ఆయన ఒక ఉదాహరణను ఇస్తారు. దీనికి సంబంధించి గీతలో అనేక శ్లోకాలు ఉన్నాయనుకోండి. He gives an example. He directly says, various slokas are there related to I dwell in every heart. So, hridayame pashyasi, experience myself in your heart. Right? This is knowledge. నేను మీ హృదయంలోనే ఉంటాను. హృదయమే పశ్యసి, నన్ను మీ హృదయంలోనే అనుభూతి చెందండి అని ఆయన అంటారు. ఇది జ్ఞానం. మీకు పుస్తక జ్ఞానం ఉండవచ్చు, కానీ మీ హృదయంలో ఆయనను అనుభూతి చెందడం ఎలా అన్నది నిరంతరం ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది. మీరు సంపూర్ణంగా గీతాపారాయణం చేసి జ్ఞానం సంపాదించి ఉంటారు. అయినా ఇంటిలో ఒక అందమైన రాధాకృష్ణుల విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజిస్తూ ఉంటారు. విగ్రహం ఉంచుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. నా దగ్గర కూడా అటువంటి విగ్రహం ఒకటి ఉంది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే, మనం విగ్రహారాధన, భజనలు వంటి బాహ్య కర్మలతో సంతృప్తి చెందుతూ ఉంటాం. నిజానికి ఇవన్నీ బాహ్య కర్మలు మాత్రమే. నా హృదయంలో కృష్ణ చైతన్యాన్ని అనుభూతి చెందడం ఎలా? దేన్నైనా అనుభూతి చెందాలి అంటే స్పర్శ ద్వారా అనుభూతి చెందగలమా?
It's only touch. Even when five senses combine together, imagine Arjuna himself was frightened seeing that. You will tremble. పంచేంద్రియాలు కలిసికట్టుగా పనిచేసినా కానీ అది కేవలం స్పర్శ మాత్రమే. విశ్వరూప సందర్శనమైన అర్జునుడంతటి వాడే భయపడిపోయాడు. అంటే మానవ మాత్రంలో మనం వణికిపోతాము. భగవంతుని అవగాహన చేసుకోగల ఏకైక మార్గం ధ్యానం మాత్రమే. రోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పైనుంచి వచ్చే ఆధ్యాత్మిక కృపతో మన చైతన్యం కూడా సర్దుబాటు అవుతూ ఉంటుంది. మన హృదయంలో కూడా సర్దుబాటు స్థాయిలు పెరుగుతూ ఉంటాయి. అంగీకార ధోరణి పెరుగుతూ ఉన్న కొలది పైనుండి ఆ దివ్యకృప కూడా అధిక మొత్తంలో మన లోనికి ప్రవహిస్తూ ఉంటుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో దివ్యకృప మన శరీరంలోకి ప్రవహించినా తట్టుకునే శక్తి మనకు ఉండదు. ఇక చాలు చాలు అని అప్పుడు మీరు అంటారు. ఆ కృపను తట్టుకోగల సామర్థ్యాలను పెంచుకోవాలి. మీలాగే నేను కూడా ఒక ఫార్మసిస్ట్ని. ఇది నేను చెప్పకూడదు కానీ నేను ఇంటర్న్షిప్ అంటే ట్రైనింగ్ చేస్తున్న సమయంలో మా ఫార్మసిస్ట్ రోజు రోష్ ఫార్మసీలో తయారైన వేలియం మాత్రను వేసుకుంటూ ఉండేవాడు. ఆ రోజుల్లో జనరిక్ మందులు లేవు. జనరిక్ మందులు తర్వాతి కాలంలో వచ్చాయి. ఫార్మసీలోకి వచ్చిన వెంటనే, భోజనం తర్వాత, తిరిగి ఇంటికి వెళ్ళబోయే ముందు ఇలా 3 సార్లు ఆయన డైజీపామ్ మాత్ర 5 మిల్లీగ్రాములు వేసుకునేవారు. మధ్యలో ఆయన భార్య ఇంటి నుండి ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తే ఇంకొక మాత్ర కూడా వేసుకునేవారు. మనబోటి వారము 1 మిల్లీగ్రామ్ మోతాదులో మాత్ర తీసుకున్నా కానీ తూలిపోతాం. ఈ మాత్ర కేవలం ఒక మాలిక్యూల్ మాత్రమే. మనం పైనుండి వర్షించే దివ్యకృప గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రతిరోజు మనం ప్రేమ నిండిన హృదయంతో ధ్యానం చేయాలి. మనలో మరింత సహనం పెంపొందేలా అనుభూతి చెందుతూ ధ్యానించాలి. అది ఎలాగంటే మనం బరువు ఎత్తే సామర్థ్యాన్ని పెంచుకోవడం వంటిది. ఇవాళ నేను 5 కేజీల బరువు ఎత్తాను. రేపు 6 కేజీలు. నేను 100 కేజీల బరువు ఎత్తాలి అనుకుంటే అది జరగదు. ఒకవేళ నేను ప్రయత్నించి దాంట్లో సఫలీకృతుడనైనా నా వీపు భాగానికి బాధ కలుగుతుంది. మన చైతన్యంలో ముడతలు కలగనీయకూడదు. మనం ఎంతో బలవంతంగా ఓహ్, నేను కృష్ణ చైతన్యాన్ని అనుభూతి చెందాను కానీ నాకు తలనొప్పి వచ్చింది అని చెప్పకూడదు. మీరు ఆ స్వచ్ఛతకు అలవాటు పడి లేరు. See, in order for me to resonate with Krishna consciousness, my consciousness should also resonate in same sync with the same frequency. But with the impurities that I have, the complexities I carry within myself, my frequency will be only grosser. నేను కృష్ణ చైతన్యంతో ప్రతిధ్వనించాలంటే నా చైతన్యం కూడా కృష్ణ చైతన్యంతో సమతుల్యత చెందగలిగి ఉండాలి. నాలోని మలినాలు మరియు సంక్లిష్టతల వలన నా ప్రకంపన స్థాయి స్థూలంగా ఉంటుంది. అప్పుడు అది నూనె మరియు నీరులా ఉంటుంది. అవి రెండూ కలిసిపోగలవా? కలవలేవు. ఇందాక నేను డాక్టర్ గోపాల్తో మాట్లాడుతూ సముద్రంలో పడే వర్షపు బిందువుల ఉదాహరణ ఇచ్చాను. అవి రెండూ కలిసిపోగలవు. ఎమోకోస్ నూనె నీటి మీద తేలియాడటాన్ని ఊహించండి. అది జరిగింది కదా. అది ఎప్పటికీ అలా తేలుతూనే ఉంటుంది. కాబట్టి మనం భగవంతుని స్మరించవచ్చు కానీ మనం ఇంకా నూనె మరియు నీటి స్థితిలోనే ఉన్నాము. మన జ్ఞాపకం కూడా తొలగిపోయి మనకు భగవంతునికి మధ్య గల భేదం తొలగిపోయినప్పుడు మనం వారిలా తయారవుతాము. మీరు చూసే ఉంటారు, మన పెద్దవారు తయారు చేసిన చిత్రపటాలు చాలా శక్తివంతమైనవి. నేను మీతో రాధామాత మరియు శ్రీకృష్ణ భగవానుని కథ ఒకటి పంచుకుంటాను. నాకు సరిగ్గా ఎలా చెప్పాలో తెలియడం లేదు కానీ అది
ఇలా జరుగుతుంది. ఒకసారి రాధాజీ చాలా తీవ్రంగా శ్రీకృష్ణుని స్మరణలో మునిగి ఉంది. ఆమె కృష్ణ కృష్ణ అని జపిస్తూ ఉంది. ఒక సమయం తర్వాత ఆమె రాధే రాధే అని జపిస్తుంది. ఎందుకంటే ఆమె శ్రీకృష్ణుని స్మరిస్తూ ఆయనలా మారి రాధను స్మరిస్తూ ఉంది. ఇంకొక చిత్రపటం కూడా ఉంది. నేను దాన్ని చిత్రపట సందేశం అంటాను. దానిలో రాధాజీ ఒక కొలనులో తన ప్రతిబింబాన్ని చూసుకుంటుంది. అక్కడ రాధాజీకి బదులుగా ఆమెకు శ్రీకృష్ణుని ప్రతిబింబం కనబడుతుంది. ఆమె అతనితో పూర్తి సమతా స్థితిలో ఉంది. ఆమె అతనిలా మారిపోయింది. ధ్యానంలో కూడా అలాగే జరుగుతుంది. మీరు దివ్యత్వంపై ధ్యానం చేసినప్పుడు రూపాలు మాయమవుతాయి. And that's what happens in meditation. When you meditate on the essence of divinity, forms disappear. Even if Lord Krishna comes or Lord Jesus comes or Prophet comes or Buddha comes, how many could understand him or any of them? During their lifetime, nobody understood. Even after coexisting with him, none of his wife knew him. None of his friends knew him. Not even Arjun knew that he is the Lord. ఒకవేళ శ్రీకృష్ణ భగవానుడు కానీ, జీసస్ కానీ, మహమ్మద్ ప్రవక్త కానీ, బుద్ధ భగవానుడు కానీ వస్తే వారిలో ఎవరినైనా ఎంతమంది అర్థం చేసుకోగలుగుతారు? వారి జీవితకాలంలో వారిని ఎవరూ తెలుసుకోలేదు. శ్రీకృష్ణ భగవానునితో కలిసి జీవిస్తున్నా కూడా వారి భార్యల్లో ఎవరూ తెలుసుకోలేకపోయారు. వారి స్నేహితులు కూడా తెలుసుకోలేదు. అర్జునుడికి కూడా వారు భగవంతుడు అని తెలియదు. తన నిజరూపంలో ఎన్నో మాటలు చెప్పినా కూడా ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. ఆయన నుండి నేరుగా వస్తున్న మాటలు కానీ, ఎదురుగా చూడగలిగే శ్రీకృష్ణుని రూపాన్ని కానీ అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మనం ఒక విగ్రహాన్ని తయారు చేశాం. అది నిజరూపం కాదు. ఆయన నిజరూప సమీపానికి ఏదీ రాదు. నిజరూపమే మనుషులను మార్చలేనప్పుడు వారి విగ్రహాలు మనుషులను ఎలా మారుస్తాయి? ధ్యానంలో మనం చాలా ప్రార్థనాపూర్వకంగా, భగవంతుడా, నాకు మీరెవరో నిజంగా తెలియదు. నాకు మీ రూపం, మీ సారం తెలియదు. మేము చాలా చిన్నవాళ్ళం. నాకు మీ ఉనికిని అనుభూతి చెందాలని ఉంది. నేను ఎటువంటి షరతులు లేకుండా నా హృదయాన్ని తెరచి ఉంచుతాను అని ధ్యానిస్తాం. భగవంతుడు ఇలా ఉంటాడు, అలా ఉండడు, నీలం రంగు, పసుపు రంగు లేదా ఎరుపు రంగులో ఉంటాడు. ఇలాంటి ఆలోచనలతో మనం ధ్యానాన్ని పాడు చేసుకుంటాం. ఇటువంటి ఆలోచనలు అన్నింటినీ వదిలివేయండి. సరళమైన హృదయంతో కూర్చొని, భగవంతుడా, నాకు మీరెవరో నిజంగా తెలియదు. నేను మీ సారాన్ని అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేయండి అని ప్రార్థించాలి. అప్పుడు పని జరుగుతుంది. మనం హార్ట్ఫుల్నెస్ ధ్యానంలో చేసేది ఇదే. మొదట భగవంతుని తత్వం గురించిన ఆలోచనలన్నింటినీ తొలగించండి. కొత్త పలకల మొదలుపెట్టండి. కృపను, ప్రాణాహుతిని స్వీకరించండి. నెమ్మది నెమ్మదిగా మీరు మీలోని స్వచ్ఛతను రోజురోజుకు వృద్ధిపరుచుకుంటూ ఆ పూర్తి స్వచ్ఛతను స్వీకరించగలిగే స్థితిని కొద్ది కొద్దిగా పొందండి. అప్పుడు మనం ఈ జీవితకాలంలోనే చైతన్యాన్ని పొందగలిగే లక్ష్యాన్ని ఏర్పరచుకోవచ్చు.